మన రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల్లో నిజంగా ఎంత మార్పు వచ్చింది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రభుత్వాలు మారతాయి, నాయకులు మారతారు, హామీలు మారతాయి. కానీ చివరికి ముఖ్యమైనది సామాన్య ప్రజలు రోజువారీ జీవితంలో ఏం అనుభవిస్తున్నారు అనేదే. గత ప్రభుత్వాలు అభివృద్ధి, ఉద్యోగాలు, రోడ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, ప్రజాసేవల గురించి ఎన్నో హామీలిచ్చాయి. ఇప్పుడు మనం ఏ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడకుండా మనం స్వయంగా చూసిన పరిస్థితులను బట్టి ఒకసారి పోల్చి చూద్దాం. మీ ప్రాంతం వైపు ఒకసారి చూడండి. రోడ్లు మెరుగయ్యాయా? ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు ఎలా ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు పెరిగాయా? అభివృద్ధి పనులు అనుకున్న సమయానికి పూర్తవుతున్నాయా? ప్రభుత్వ సేవలు నిజంగా ప్రజలకు చేరుతున్నాయా? ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఎన్ని నెరవేరాయి? ప్రస్తుత ప్రభుత్వం కొన్ని విషయాల్లో మంచి పనులు చేసి ఉండవచ్చు. అదే సమయంలో కొన్ని విషయాల్లో ప్రజలు అసంతృప్తిగా కూడా ఉండవచ్చు. మీ అనుభవం ముఖ్యం. మీ గ్రామం, పట్టణం, నగరం లేదా జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను గత ప్రభుత్వంతో ఒకసారి పోల్చి చూడండి. ప్రస్తుత ప్రభుత్వం ఏ విషయంలో విఫలమైందని మీరు వ్యక్తిగతంగా భావిస్తున్నారు? హామీ ఇచ్చిన ప్రాజెక్ట్ పూర్తి కాలేదా? ఏదైనా ప్రభుత్వ సేవ మెరుగుపడకపోయిందా? రోడ్లు, ఉద్యోగాలు, వైద్యం, విద్య, వ్యవసాయం లేదా మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయా? మీరు స్వయంగా గమనించిన విషయాన్ని కామెంట్లో చెప్పండి. కేవలం రాజకీయ నినాదాలు కాకుండా సమస్య ఏంటో, మీ ప్రాంతమేంటో, సాధ్యమైతే దానికి సంబంధించిన వాస్తవాలు లేదా ఆధారాలను కూడా చెప్పండి. అలాగే ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఏ విషయంలో మెరుగ్గా పనిచేసిందని మీరు భావిస్తున్నారో అది కూడా చెప్పండి. ఉద్దేశ్యం ఒక్కటే, ప్రజల మాట వినడం, పనితీరును పోల్చడం, ప్రతి ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, కానీ ప్రతి నిర్ణయం ప్రభావాన్ని అనుభవించేది ప్రజలే. మరి మీ అనుభవం ఏంటి? ప్రస్తుత ప్రభుత్వం ఏ విషయంలో విఫలమైందని మీరు భావిస్తున్నారు? కామెంట్లో చెప్పండి.